హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఒక చిన్ని థాలీ రెసిపీ అంటే సింపుల్గా ఈజీగా కడుపు నిండుగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసుకునే బగారా రైస్, దానిలోకి టేస్టీగా ఎటువంటి వెజిటబుల్స్ లేకుండా సింపుల్గా చేసుకునే షేర్వా రెసిపీ, 1 kg చికెన్తో రెస్టారెంట్ స్టైల్ చికెన్ చుక్క, ఈ 3 ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసుకునే బగారా రైస్ ఇంట్లోని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు. బియ్యాన్ని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి అలాగే 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. నెయ్యి నూనె 2 వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా నూనె వేసిన తర్వాత జాజికాయ 1, 2 బిర్యానీ ఆకులు, జాపత్రి 1, అలాగే బండ పువ్వు, అనాస పువ్వు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని 2 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తపెట్ట తర్వాత ఒక చిన్న సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సోంపు 1 టీ స్పూన్ వేసుకోండి. ఈ బగారా రైస్కి ఈ సోంపు వల్లనే టేస్ట్ అనేది బాగుండిద్ది. సోంపు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. సోంపు 1 టీ స్పూన్ వేసుకొని టమోటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత నేను బాస్మతి బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను కదా, అందుకని నీళ్ళు 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మీరు మామూలు బియ్యం వేస్తే దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని నీళ్ళను ఇలాగ బాగా మరగనివ్వాలి. ఇలాగ నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా అన్నం కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాల వలన మనకి బగారా రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా బియ్యం అనేది ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు పైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి అన్నం అనేది రెడీ అవుతుంది. ఇలాగ 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసుకునే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం స్పైసెస్ తక్కువగా తినే వాళ్ళైతే ఒట్టిగానే తినేయచ్చు. ఇలాగ చికెన్ ఫ్రై లేకపోతే ఇలాగ కొంచెం షేర్వా చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ, వెజ్ బిర్యానీ, పరోటా, పుల్కాలోకి సూపర్గా ఉండే ఒక షేర్వా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉట్టి అన్నంలోకి కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత సోంపు 1 టీ స్పూన్, 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, లవంగాలు 7-8 లవంగాలు, అలాగే అనాస పువ్వు, బండ పువ్వు అంటాం కదా, బండ పువ్వు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని జీడిపప్పు 10-15 దాకా వేసుకొని ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని కొంచెం నీళ్ళు వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ మసాలాని ఇలాగ ఒక గిన్నెలోకి మార్చుకొని అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమోటాలను 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని
మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. మనకు కావాల్సిన మసాలాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలాగ నూనె వేడి అయిన తర్వాత సోంపు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, అలాగే ఎండు పచ్చిమిర్చిని చిరకలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే స్టార్ అనెస్ 1, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం టమోటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా. మనం రెడీ చేసుకున్న టమోటా ప్యూరీ వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి మనకి టమోటా ప్యూరీ పచ్చివాసన పోయిద్ది. ఇలాగ 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4-5 నిమిషాలకి కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేయండి. మనం రెడీ చేసిన స్పెషల్ మసాలా పేస్ట్ వేసేసి కొంచెం రంగు మారేదాకా వేయించుకోండి. కొంచెం రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత 3 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మనకి కొంచెం షేవా అనేది వాటర్గా ఉన్నా మొత్తం ఉడికి లాస్ట్కి కొంచెం థిక్గా అయితే అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోండి. ఇలాగ 3 గ్లాసుల నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 5-7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5-7 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మనం స్టార్టింగ్లో నీళ్ళు ఎక్కువ వేసినా ఇప్పుడు పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా. అంతే అండి, సింపుల్గా ఈజీగా షేవా అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ, వెజ్ బిర్యానీ, పరోటా, పుల్కా, జీరా రైస్లకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కమ్మనైన రుచితో తింటుంటే ఇంకా తినాలనిపించేలాగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ చుక్క 1 కేజీ చికెన్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ముందుగా 1 కేజీ చికెన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి లెగ్ పీసులు ఉంటే వాటికి ఇలాగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో సాల్ట్ 1 టీ స్పూన్, అలాగే పసుపు 1 టీ స్పూన్, కమ్మనైన పెరుగు అయినా వేసుకోవచ్చు, లేకపోతే పుల్లటి పెరుగు అయినా సరే ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక అరగంట లేకపోతే గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు ఆపేసేయండి. కొంచెం చల్ల అయితే రంగు మారుతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ మసాలాలు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు మసాలాలు వేసుకొని ఒక 30 సెకండ్స్ 1 నిమిషం పాటు ఈ మసాలాలను వేయించుకోండి. 1 నిమిషం తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 4-5 నిమిషాల తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా టమోటాలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. నాకైతే ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ అవసరం పడలేదండి. మనం పెరుగు వేసాం, అలాగే టమోటాలు నీళ్ళు ఉంటాయి కదా అవే అయిపోయాయి. ఇలాగా ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చేతితో కొంచెం నలిపి వేసుకోండి. అలాగే
సోంపు 2 టీ స్పూన్లు వేసుకోండి. సోంపు పొడి ఉంటే సోంపు పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. సోంపు పొడి లేకపోతే సోంపు అయినా సరే 2 టీ స్పూన్లు వేసుకోండి. సోంపు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఇలాగా సోంపు 2 టీ స్పూన్లు వేసుకున్న తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ చికెన్ చుక్కా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.